షేక్ చేయకి నేను ఈరోజు బిర్యానీ చేస్తుండు. మరి ఎట్లా ఉంటుందో ఏమో తెలియాలి. సాయంత్రం ఫాస్టింగ్ అవుద్దో లేదో. అవుతుంది ఇబ్బంది లేదు. మంచిగా చేస్తాను నేను తిన్నా కాబట్టి మంచిగానే చేస్తాను. ఏనే సాక్ష్యం ఏదన్నా అయితే. నేనే ఇప్పుడు ఈయనకి కోర్స్ తీసుకుని వచ్చింది కూడా నేనే. నా తరఫున ఈయన చేస్తాను కాబట్టి బ్రహ్మాండంగా చేస్తాడు. దాన్ని నేను 100 మార్కులు ఇస్తాను. ఎటువంటి భయం లేదు, ఇబ్బంది లేదు, పుష్టిగా తినచ్చు. ఓకే. ఎప్పుడు చేయనన్నా ఇలా వంట చేస్తుండ్రో చూడాలి మరి. నేను చేయలేదు, నేను సలాతకి ప్రిపేర్ చేస్తాను. ముందుగా కోడిని బాగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కడగాలి. బాబా ముందుగా అట్లా చికెన్ కలుపుకున్నప్పుడు అట్లా అరవాలన్నమాట. అరిస్తున్నప్పుడు అది బాగా భయపడి తొందరగా మెత్తబడద్ది. అందుకని ముందు చికెన్ మసాలా పెట్టేటప్పుడు ఇట్లా అరవాలన్నమాట. ఓ అని అరిస్తే అది బాగా భయపడిపోద్ది కోడి, తొందరగా మసాలా పట్టుకుంటుంది. అది అందుకని ఆయన వంట మాస్టర్ అరుస్తుండ్రు. 10 నిమిషాలు వీడియో उसको दोनों कट करके बाद में धो जी। दोनों कट कर दो बारीक बारीक। बच्चे धोको ये अलग अलग धोको. ముందుగా దీంట్లో ఏమేం కలపాలంటే ఉన్నాయన్నీ కలపాలి. ఏందండి ఇప్పుడు వేసింది? జీరా పౌడర్. ఏ నాకు పెద్ద వంట మాస్టర్ ఏం వేసింది చెప్పమంటే నేను చెప్పను అంటుండో. జీరా పౌడర్, జీలకర్ర, చికెన్, కోడే. ఈయన సగం తెలుగు సగం హిందీ మాట్లాడతాడు. అర్థం కాకపోతే మీరు కామెంట్. ఇది బిర్యానీ మసాలా, అది జీరా పౌడరు, మళ్ళీ జీరా పౌడర్ అంటాడు. ధనియా పౌడరు. సారీ వంట మాస్టర్కి పొడులు తెలీదు, అందువల్ల మిస్టేక్ అవుతుంది. పచ్చిమిరకాయలు టమాటాలు కూడా వేసాడు. ఇప్పుడేంది అదేందన్నది నువ్వు వేసేది? పుదీనా కూడా వేస్తున్నారు. ఈరోజు చికెన్ బిర్యానీ. దాంట్లో ఫస్ట్గా చికెన్ కలుపుతుండు. ప్రిపరేషన్ వద్దులే. పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. మిక్సీ కొట్టుకొని ఏం పడేది? మసాలా పొడి, గరం మసాలా. గరం మసాలా ఫ్రెష్గా ఉండాలంట, ఫ్రెష్గా. అందుకే ఫ్రెష్గా ఉండాలని చెప్పి మిక్సీ కొట్టేస్తుండు. అల్లం పేస్ట్, అల్లం పేస్ట్, ఎర్రగడ్డలు కూడా వేయాలి బాగా. నువ్వును కూడా పోయాలి. నూనె ఎందుకు కనబోసేది? మామూలుగా పొయ్యిలో పెట్టేయడానికి. ఇంకా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి రుచికి. పక్క పెరుగు చట్నీ కూడా కలుపుకుంటున్నాం. పెరుగు చట్నీ, ప్రిపేర్డ్ బై కర్ముల్లా. నేనే స్పాన్సర్ బై అవిదన్న. స్పాన్సర్ లేదు, నో స్పాన్సర్. దీన్ని 2 గంటలు మూత పెట్టుకొని 2 hours నాననిస్తే బాగా ఈ మసాలా అంతా ముక్కకు పట్టద్దు అనమాట. ఇంకా అప్పుడు 1 గంట లోపల అన్నం వండేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాం. బియ్యాన్ని ముందుగా ఉడకబెట్టుకోవాలి. బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలంటే మనకు ముందు బియ్యం కావాలి. ఏం వేసా? చెక్క ఆకు, చెక్క బిర్యానీ ఆకు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు. మిరియాలు వేస్తారా? అదేం చెప్పు. మొగ్గ అంటే స్టార్ పువ్వు, ఇది ఇలాయచి, లవంగాలు ఇవి ఇక్కడ ఉన్నాయి. బ్లాక్ పేపర్, అదేంది అది? జీరా, సాల్ట్ అది. షుగర్ అయితే తీయకుంటలే.
దీంట్లో ఇప్పుడు మనం 2 గంటలు నానబెట్టుకున్న మసాలాలో నూనె వేసుకోవాలి. నూనె ఎందుకు వేయాలి? ఓకే, దాన్ని బాగా కలుపుకోవాలి నూనె అంతా లోపలికి. ఓకే, ముందైతే కలర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫుడ్ కలర్లో నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని నిమ్మకాయ కలిపితే బాగా కలర్ వస్తుందంట. అన్నం కలుపుకుంటూ ఉండాలా, చూసుకుంటూ ఉండాలి బాగా అయింది లేదు. ఒక 30% దాకా ఉడికింది, ఒక 20% 30% ఉడకాలి. అన్నం కూడా అయిపోవచ్చింది. 25% కిస్మిస్ వేపుతున్నాం అనమాట. బిర్యానీ దమ్ బిర్యానీ అంటే హోటల్ స్టైల్లో ఉండాలి కదా మరి, అందుకని. లైట్ ఫుడ్ కలర్ అట్లా చాలు. ఆనియన్స్తో కూడా గార్నిష్ వేస్తావా? వేస్తా. చాలు. మిగతా అన్నం కూడా దాని మీద వేసుకోవాలన్నమాట. ఇంకా వచ్చేస్తుంది అంటావా? వస్తా మొత్తం వేసి. चाल रोल ला नहीं कम पड़ा तो कैसा फिर लाते हैं रोल नहीं कम कहीं पड़ता हो कम गया मेरे नहीं क्या ये पैकिंग में कम आया ना पता सब కట్టుదిద్దం చేసాం. మిలిటరీ ఫోర్స్ అంత ఆర్మీ అంత పటిష్టంగా చేసాం అనమాట. ఇది ఆవిరి ఒక్కరంతా కూడా బయటకు రాకుండా కింద మంట పెట్టాం. ఆవిరి దమ్ బాగా పట్టుకోవాలి. 5 నిమిషాలు ఉంచాలంటే అది బాగా దమ్ పట్టడానికి 5 నిమిషాలు ప్రిపేర్ చేస్తున్నాం. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తాం అనమాట. ఓపెన్ చేసిన తర్వాత బిర్యానీ అయిపోతుంది బాగా. దమ్ బిర్యానీ, ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట. ఇది వచ్చేసి 20 నిమిషాల దాకా మనం వేచి ఉంచాలి. 20 నిమిషాల వరకు మీరు వీడియో చూస్తూ ఉండలేరు కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇతను భాష వంట మాస్టర్, హైదరాబాద్లో పెద్ద పిస్తా హౌస్లో పనిచేశాడు అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అక్కడ చేసి ఇక్కడికి వచ్చి మొహం చూపించుకోలేకపోతున్నాడు. బ్రేక్ 20 నిమిషాల కల్లా అది బాగా ఉడికిపోద్ది. అందువల్ల దమ్ అయిపోద్ది. లోపల మొబైల్ చూసుకొని చిల్ అవుతున్నాం కొద్దిగా. అయిందా లేదో తెలుసుకోవడానికి నీళ్ళు కొడితే దగ్గర ఉందా దూరంగా ఉందో తెలుస్తుంది అనమాట. ఈరోజు అయితే ఇప్పుడే ఇఫ్తార్కి అయితే రెడీ చేసుకున్నాం. ఎవరి ప్లేట్లో ఎత్తుకున్నారు సరే చెప్తాను. ఇంకా అన్నం అయితే స్టవ్ మీదే మా కోసం ఎదురు చూస్తూ ఉంది. అది వచ్చి నాకు వీడియో పెడతా చూడండి. మొత్తానికి చూడండి, ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. దబర్ నొక్కొచ్చిండు. సూపర్ బిర్యానీ. అది పెరుగు చట్నీ, ఇది బిర్యానీ సూపర్. చూడు సూపర్. ప్లేట్ ఎలాగొట్టేయండి. సూపర్ ప్లేట్. చాలా లెగ్ పీస్లు ఉండేలేండి అన్న.
ఉన్నాయి దాంట్లో ఎన్ని ఉన్నాయన్నా? ఏమో 4 2 కోళ్ళకి 4 కదా వచ్చేది. 5 పీసులు కదా నువ్వు వేసింది. మొత్తానికి బిర్యానీ అయితే సూపర్ రెడీ అయిపోయింది. అది ఈరోజు బిర్యానీ.